అప్పుడు ఏం చేద్దామంటావు మరి? ఎంత గురువారప్ప మళ్ళీ ఎప్పుడు? ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం అది గమనించారా? అందులో తప్పే ఉంది. నిన్ను తీసేసారా? అవును, కూరలో కరేపాకు తీసేసినట్టు, చారులో కొత్తిమీర తీసేసినట్టు నన్ను తీసాడు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ప్రభు హరిరామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించనటువంటిది. రాత్రి అనక పగలనక ఆఫీస్ లో టేబుల్ లాగా 24 గంటలు అక్కడే ఉండి పనిచేసినందుకు ఫైనల్ గా నాకు ఇచ్చిన గౌరవం ఇది. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? యు రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఐ రెస్పెక్ట్. ఏం చేద్దామంటావు మరి? చెప్పేస్తారా? చెప్తారా? చెప్పు. ఫైనల్ గా మీరు మరి నేను దీనికి మీరు ఏమంటారు సార్? లేదు అని ఆమె ఇట్లా అంట చూడండి, ఇట్లా అదేందో కొత్తగా ఇప్పుడు కొత్తగా ఉందిలే, పిడికిలి బిగి ఇట్లా ఆ పిడికిలు వేరే, ఇది ఒక వేరే పిడికిలు. ఏదో మీ అందరికీ తెలిసిపోయిందా? అదే అట్లా పెట్టి మళ్ళీ ఏదన్నా స్టార్ట్ చేస్తారా అనేది ఒకటి. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. ఏంటో చూడండి, యాంగిల్స్ లా ఫ్యామిలీ గానీ పార్టీ గానీ ఏ స్టాండ్ తీసుకుంటుంది అనే దాని మీద డిపెండ్ అయ్యి ఫ్యూచర్ పాలిటిక్స్. ఏమైందిరా? అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఏం పాలిటిక్స్ ఉంటాయండి? జైలుకు వచ్చిన కవిత వచ్చి ఏదో చేస్తే రాజకీయ మొత్తం జైలుకు పోయి చాలా మంది పెద్ద పెద్ద నేను జైలుకు పోయి రావడం ఎంతలేను. కవిత ఏదో చేస్తే మొత్తం రాష్ట్ర రాజకీయం మారుతుంది, రాష్ట్ర రాజకీయం అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నేను నవ్వుతాను, మీరందరూ కొంత నవ్వండి. సరే నవ్వండి. చెప్తే అర్థం చేసుకోవాలి. ఏంట్రా చెప్తే అర్థం చేసుకో. ఇది ఎవరు మాట్లాడేది నాకు అర్థం కాదు. అందుకే కదా నీ మెడలు ఇరుకొడతాను. ఎందుకని 100 కోట్ల రూపాయలను దొడ్డిదారిన తెలంగాణ సొమ్మును అక్రమంగా సంపాదించిన దొమ్మును మాట మీద నిలబడే మనిషివి కావట్టిల్లు నువ్వు. నిలబడా నేను వేస్ట్. తాగక ముందు 30 చెప్తా, తాగినాక 90 చెప్తా. నేను నెక్స్ట్ డే పొద్దుగాల మర్చిపోతా. అసలు నాతో పెట్టుకోకూడదు. తెలంగాణ సొమ్మును దొడ్డిదారిన విమానాల్లో ఢిల్లీకి తీసుకుపోయి ఆమ్ ఆద్మీ పార్టీ చేతులు పెట్టిండ్రు. వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్ని. ఆమ్ ఆద్మీ పార్టీలో చేతి పెట్టి అక్కడి నుంచి మళ్ళా 10,000 కోట్ల రూపాయల రెవెన్యూ వచ్చే విధంగా, లాభాలు వచ్చే విధంగా మీరు స్కెచ్ గీసుకున్నారు. జంప్ అయిపోయారు. అమ్మయ్య వచ్చావా? అందరూ చావు కబురు తెచ్చి పేరట్టం చేస్తుంటే పెద్ద ముత్తైదు ఇంకా రాలేదేంట అనుకున్నా నా తల్లే. అలా చేసిండు కేసీఆర్ గారు. మీరు ఎందుకు కల్వకుంట్ల కవిత గారి వ్యవహారంలో ఇంతవరకు ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు? ఏమిటండి మీరు మాట్లాడేది? ఇవన్నీ వినడానికి బాగుంటాయి కానీ ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వవు. మీ సొంత బిడ్డని మీరు ఇవ్వడం లేదా? తక్కువగా చూశాను అమ్మా. నిన్ను ఈ దేశానికి కాదమ్మా, శత్రు దేశానికి ఆర్థిక మంత్రిగా. మరి ఇలా తెలంగాణలో ఇంత ఘోరం జరుగుతా ఉన్న, తెలంగాణ డబ్బులు వేరే రాష్ట్రాలకు పోతా ఉన్నాయి. తెలంగాణలో తెలంగాణ ఇజ్జత్ పోయింది. తక్కువ మనం ఎలా చెప్తాం? ఆలోచించాల్సిందే. సరే ఆలోచించి చెప్పు. తమ్ముడు నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది. అదేం జరగదు, దురాశ పడకు, ఊకోయి సార్ మీద మారుతుంది అంట్లా. నేను ఏమన్నా ఇంపాక్ట్ ఉంటదని 3 రోజులు పేపర్లో రావాలి, టీవీలో రావాలి, సంపద కృషాంకర్ రావాలి. నీకు దండం అమ్మా, నువ్వెక్కడ దొరికారు? కుచ్చు క్వశ్చన్ వేయాలి, 2-3 రోజులు నడుస్తుంది. అందుకు ఏముంటది లొట పీసు. చెప్పేస్తారా? చెప్తారా? చెప్పు. అయితే గౌరవ బీజేపీ వారు చెప్పినట్లు చాలా చెప్పిన, అటు ఇటు పోయి మళ్ళీ హిందూ ముస్లిం అంటాడు, ధర్మం అంటాడు. ఏందో ధర్మం అనలేదు, హిందువులు అన్నాను. ఆ తర్వాత మీకు నచ్చిన వాళ్ళు కొట్టేయండి.
ధర్మము నాకు అర్థం కాదు. ఏం ధర్మము? అలా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడము. అంటే మేము చచ్చిపోతే ఒక ప్రెస్ మీట్ పెట్టిన విన్నా ఆడ ప్రెస్ మీట్ పెట్టి మీరే బీజేపీ వినండి సార్, వినడం నేర్చుకోవాలి అధికారంలో ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు మీరే. ఓ అరివీర భయంకర వాదనలు చేస్తారు మీరే, ఆ వాదనలు డైల్యూట్ చేస్తారు మీరే. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అసెంబ్లీ ఎన్నికల ముందేమో బయటికి తీశారు. ఇంకోటి కూడా వెంకటకృష్ణ గారు మీరు ఉటంకించడంలో కూడా ఇరికించారు అన్నారు. మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. ఇరికించలేదు, ఉన్నటువంటి ఆటల ప్రకారం ఇరికించారన్న. ఎన్ని 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 దారుణాలు సార్. ఇరికించారంటే నేను నిర్దోషిని అయితే తప్పుడు కేసులో ఇరికిస్తే దాన్ని ఇరికించారంటారు. తప్పుడు కేసులో నన్ను 18 సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నాను. చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. వంకరగా మాట్లాడుతున్నావు. నేను కొంచెం వంకరే. ఎటువంటి ఇబ్బందులకు మళ్ళీ మా కుటుంబాన్ని సాల్వ్ చేసిన వారికి తప్పకుండా వడ్డీ సమేతంగా చెల్లిస్తాం. ఏముంది ఇందులో? నీ దైద్యం తప్ప నాకే. సమయం వస్తుంది, తప్పకుండా చెల్లిస్తాం. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నాకు తెలీదమ్మా. ఏది నోటుకొస్తే అది మాట్లాడగా. అవసరమా అధ్యక్ష? నిజమే కదండి. అరే ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా టైం బ్యాడ్ అక్క, టైం బ్యాడ్ ఉన్నప్పుడు ఏది వర్కౌట్ కాదక్క. నువ్వు గుట్ట మీద ఉంటది అది. ఆ గుట్ట మీద లైన్ గా రాధికాలందరి నుంచి ఇట్లా బైనాక్లర్స్ తీసుకుని చూస్తుంటారు. టిల్లు లాంటి లప్పగా లేడున్నారు ఓ నవలాగా చేద్దామని చెప్పి.